నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే. రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము 22 సర్గః. 22వ సర్గ. సముద్రుని అనుమతి చేత నీలుడు 100 యోజనముల సేతువును నిర్మింపగా రాముడు సైన్య సహితుడై సముద్రమును దాటి అక్కడ సేనను నిలుపుట. అథో వాచ రఘుశ్రేష్ఠః సాగరం దారుణం వచః. అద్య త్వాం శోషయిష్యామి సపాతాళం మహార్ణవ. పిమ్మట రాముడు సముద్రముతో భయంకరమైన మాటను ఇట్లు పలికెను. ఓ సముద్రమా, పాతాళముతో సహా నిన్ను ఇప్పుడు ఎండింపచేసెదను. శర నిర్దగ్ధతో యస్య పరిశుష్కస్య సాగర. మయా నిహత సత్వస్య పాంసురుత్పద్యతే మహాన్. ఓ సముద్రమా, నేను బాణముల చేత నీ ఉదకమును కాల్చివేసి జంతువులను చంపివేసెదను. అప్పుడు నీ నుండి గొప్ప పరాగము బయలుదేరును. మత్కార్ముక విసృష్టేన శరవర్షేణ సాగర. పరం తీరం గమిష్యంతి పద్భిరేవ ప్లవంగమాః. ఓ సముద్రుడా, నేను ధనుస్సు నుండి బాణవర్షము కురిపించెదను. వానరులు దాని సహాయముతో కాలినడకనే అవతలి ఒడ్డుకు వెళ్లగలరు. విచిన్వన్నాభిజానాసి పౌరుషం నాపి విక్రమం. దానవాలయ సంతాపం మత్తో నానుగమిష్యసి. ఓ సముద్రుడా, నీవు పరిశీలించి కూడా నా పౌరుషమును పరాక్రమమును గుర్తింపజాలకున్నావు. నా వలన ఇప్పుడు సంతాపము పొందగలవు. బ్రహ్మేణాస్త్రేణ సంయోజ్య బ్రహ్మదండ నిభంశరం. సంయోజ్య ధనుషి శ్రేష్ఠే విచకర్ష మహాబలః. మహాబలశాలి అయిన రాముడు బ్రహ్మదండము వలె ఉన్న బాణముపై బ్రహ్మాస్త్రమును కూర్చి దానిని శ్రేష్టమైన ధనుస్సు మీద సంధించి లాగెను. తస్మిన్ వికృష్టే సహసా రాఘవేణ శరాసనే. రోదసీ సంపఫాలేవ పర్వతాశ్చ కంపిరే. రాముడు ఆ ధనస్సును లాగగానే వెంటనే భూమ్యాకాశములు బ్రద్దలైనట్లు అయ్యను. పర్వతములు కంపించెను. తమశ్చలోకమానవ్రే దిశశ్చ నచకాశిరే. ప్రతిచుక్షుభిరే చాశు సరాంసి సరితస్తదా. లోకమంతా చీకటి క్రమ్మెను. దిక్కులు ప్రకాశించలేదు. సరస్సులు నదులు క్షోభించెను. తిర్యచ్చ సహ నక్షత్రైః సంగతౌ చంద్రభాస్కరౌ. భాస్కరాంశుభిరాదీప్తం తమసా చ సమావృతం. ప్రచకాశే తదాకాశముల్కాశత విదీపితం. అంతరిక్షాచ్చ నిర్ఘాతా నిర్జగ్మురతులస్వనాః. చంద్రసూర్యులు నక్షత్రములు గమనము తప్పి అడ్డముగా నడచుచు కలిసెను. ఆకాశము సూర్యకిరణముల చేత కొంచెమే ప్రకాశింపచేయబడినదై అధికముగా తమస్సుచే ఆవరింపబడి మండుచున్న 100 కొలది ఉల్కలతో ప్రకాశించెను. ఆకాశము నుండి పెద్ద ధ్వనితో వాయు సంఘర్షములు బయలుదేరెను. వివరణ: శిరస్సు దగ్గర పెద్దదిగా ఉండి క్రమక్రమంగా తోకవలె సన్నముగా ఏర్పడే అగ్నిపిండానికి ఉల్కా అని పేరు. గాలితో సంఘర్షము చెందగా ఏర్పడు దీర్ఘమైన అధికమైన ధ్వని నిర్ఘాతము. వపు ప్రకర్షేణ వపుర్దివ్యమారుత పంకయః. బభంజ చ తదా వృక్షాన్ జలదామద్వహన్ముహుః. అప్పుడు ఆకాశము పైభాగమునందు ఒకదానిపై ఒకటి చొప్పున ఉండే పరివాహము మొదలైన 7 వాయుస్కంధములు
చాలా వేగముతో వీచినవి. ఆ సమయమునందు వాయువు మేఘములను చిమ్మివేయుచు వృక్షములను విరుగగొట్టెను. ఆరుజంశ్చైవ శైలాగ్రాన శిఖరాణి బభంజ చ దివి చ స్మ మహావేగాః సంహతాః సమహస్వనాః ముముచుర్వైద్యుతావగ్నీంస్తే మహాశనయస్తదా. వాయువు శైలాగ్రములను పీడించుచు శిఖరములను విరచెను. మహావేగము కల వాయువులు ఆకాశమునందు కలసినవై గొప్ప ధ్వనితో కూడి విద్యుత్తుకు సంబంధించిన అగ్నులను విడచెను. ఆ అగ్నులు పిడుగులుగా మారెను. యాని భూతాని దృశ్యాని చుకృషుశ్చాశనేః సమం అదృశ్యాని చ భూతాని ముముచుర్భైరవస్వనం శిశిరే చాభిభూతాని సంత్రస్తాన్యుద్విజంతి చ సంప్రవివ్యథిరే చాపి వచపస్పందిరే భయాత్. కంటికి కనబడే ప్రాణులు పిడుగులతో పాటు బిగ్గరగా అరచెను. కంటికి కనబడని పిశాచాదులు కూడా భయంకరమైన ధ్వని చేసెను. ప్రాణులు పిడుగుల చేత పీడింపబడి భయముతో ఉద్వేగముతో పడుకొనెను. చాలా వ్యథ చెంది భయము వలన కదలకుండా పడి ఉండెను. సహ భూతైః సతో యోర్మి సనాగః సహ రాక్షసః సహసా భూత్తతో వేగాద్ భీమవేగో మహోదధిః యోజనం వ్యతిచక్రామ వేలామన్యత్ర సంప్లవాత్. అప్పుడు జలముతోనూ తరంగములతోనూ నిండినది, ప్రాణులతోనూ నాగములతోనూ రాక్షసులతోనూ కూడినది అయిన మహాసముద్రము హఠాత్తుగా భయంకర వేగము కలదిగా అయి ఆ వేగము చేత నీరు ముంచెత్తుకొని రాగా అవతలి వైపున ఉన్న తీరమును యోజనము దూరము దాటెను. రామాదులున్న వైపు 1 యోజనము లోపలికి పోయెను. తం తథా సమతిక్రాంతం నాతిచక్రామ రాఘవః సముద్ధతమమిత్రఘ్నో రామో నదనదీపతిం. రఘువంశ సంజాతుడు శత్రు వినాశకుడు అయిన రాముడు ఆ విధముగా దూరమునకు తొలగిన ఆ దృప్తుడైన సముద్రుని విషయమున బాణప్రయోగము చేసి ధర్మాతిక్రమము చేయలేదు. తతో మధ్యాత్ సముద్రస్య సాగరః స్వయముత్థితః ఉదయం హి మహాశైలాన్ మేరోరివ దివాకరః. అప్పుడు సముద్రము నుండి సముద్రుడు మేరు పర్వతము నుండి సూర్యుడు ఉదయించినట్లు స్వయముగా ఆవిర్భవించెను. పన్నగైః సహ దీప్తాస్యైః సముద్ర ప్రత్యదృశ్యత స్నిగ్ధ వైదూర్య సంకాశో జాంబూనద విభూషణః. నున్నగా ఉన్న వైదూర్య మణివలె ఉన్న ఆ సముద్రుడు బంగారు అలంకారములు ధరించి మండుచున్న ముఖములు గల సర్పములతో కలిసి వచ్చి కనబడెను. రత్నమాల్యాంబరధరః పద్మపత్ర నిభేక్షణః సర్వపుష్పమయీం దివ్యాం శిరసాధారయన్ స్రజం జాతరూపమయైశ్చైవ తపనీయ విభూషణైః ఆత్మజానాం చ రత్నానాం భూషితో భూషణోత్తమైః ధాతుభిర్మండితః శైలో వివిధైర్హిమవానివ ఏకావలీ మధ్యగతం తరళం పాండరప్రభం విపులేనోరసా బిభ్రత్ కౌస్తుభస్య సహోదరం ఆఘూర్ణితతరంగౌఘః కలికానిల సంకులః గంగా సింధు ప్రధానాభిరాపగాభిః సమావృతః దేవతానాం సరూపాభిర్నానారూపాభిరీశ్వరః సాగరః సముపక్రమ్య పూర్వమామంత్ర్య వీర్యవాన్ అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం రాఘవం శరపాణినం. పద్మము రేకుల వంటి నేత్రములు గల ఆ సముద్రుడు రత్నహారములు రత్నములు పొదిగిన వస్త్రములు ధరించి శిరస్సుపై అన్ని పువ్వులు లేదా పూర్తిగా పువ్వులతోనే గుచ్చిన మాలను అలంకరించుకొనెను.
బంగారముతో చేసిన అలంకారములు, మెరుగు బంగారము అమర్చిన అలంకారములు, తనలోనే పుట్టిన రత్నములతో కూడిన అలంకారములు ధరించి అనేక విధములైన ధాతువులతో అలంకరించబడిన హిమవత్ పర్వతము వలె ఉండెను. ఏకావళి మధ్యయందున్న కౌస్తుభమణికి జతయైన తెల్లని మణిని విశాలమైన వక్షస్థలముపై ధరించెను. సముద్రుడు లేచి వచ్చునప్పుడు సముద్రము మేఘవాయువుల చేత వ్యాకులమై ఉండెను. తరంగములు క్రిందికి మీదికి ఎగురుచుండెను. దేవతా స్త్రీలతో సమానమైన వివిధ రూపములు ధరించి గంగా సింధు నదులు మొదలైన నదులు ఆతని వెనుక వచ్చిరి. అట్టి సముద్రుడు అంజలి ఘటించి రామా అని పిలుచుచు ధనుస్సు ధరించి ఉన్న రామునితో ఇట్లు పలికెను. పృథివీ వాయురాకాశమాపో జ్యోతిశ్చ రాఘవా స్వభావే సౌమ్య తిష్టంతి శాశ్వతం మార్గమాశ్రితాః. సౌమ్యుడవైన ఓ రామా, భూమి, వాయువు, ఆకాశము, జలము, అగ్ని ఇవి శాశ్వతమైన మార్గమును అనుసరించి తమకు ఏది స్వభావమో దానిని దాటకుండా ఉండును. తత్స్వభావో మమాప్యేష యదగాధోహమప్లవః వికారస్తు భవేద్గాధ ఏతత్తే ప్రవదామ్యహం. నేను లోతుగా దాటశక్యము కాకుండా ఉండుట అనేది నా స్వభావము. లోతు లేనివాడనైనచో అది నా స్వభావమునకు విరుద్ధము. ఈ విషయమును నీకు చెప్పుచున్నాను వినుము. నకామాన్న చ లోభాద్వా నభయాత్ పార్థివాత్మజా రాగాన్నక్రాకుల జలం స్తంభయేయం కథంచన. ఓ రాజకుమారా, మొసళ్లతో వ్యాకులముగా ఉండు జలమును నేనెన్నడూ ఏదైనా కోరిక వలన గాని, లోభము వలన కాని, భయము వలన గాని, ప్రేమ వలన గాని స్తంభింపచేయను. విధాస్యేయేన గంతాసి విషహిష్యేహ్యహం తథా నగ్రాహా విధమిష్యంతి యావత్సేనాతరిష్యతి. హరీనాం తరణే రామ కరిష్యామి యథాస్థలం. ఓ రామా, నీవు దాటుటకు వీలగునట్లుగా ఏర్పాటు చేసెదను. వానరులు దాటుటకు నేను స్థలమును ఏర్పరచి సహించి ఉందును. సేన దాటు వరకు జలజంతువులు అపకారము చేయకుండునట్లు చేసెదను. తమబ్రవీత్తదా రామః శృణు మే వరుణాలయ అమోఘోయం మహాబాణః కస్మిన్ దేశే నిపాత్యతాం. అప్పుడు రాముడు ఆతనితో ఇట్లు పలికెను. ఓ సముద్రుడా, నేను చెప్పు మాట వినుము. నా ఈ బాణము వ్యర్థమగుటకు వీలు లేదు. దీనిని ఎక్కడ ప్రయోగింతును? రామస్య వచనం శ్రుత్వా తం చ దృష్ట్వా మహాశరం మహోదధిర్మహాతేజా రాఘవం వాక్యమబ్రవీత్. గొప్ప తేజస్సు గల ఆ సముద్రుడు రాముని మాటలు విని ఆ గొప్పదైన బాణమును కూడా చూచి రామునితో ఇట్లు పలికెను. ఉత్తరేణావకాశోస్తి కశ్చిత్ పుణ్యతరో మమ ద్రుమకుల్య ఇతి ఖ్యాతో లోకే ఖ్యాతో యథా భవాన్. నాకు ఉత్తరముగా ఒక పవిత్రమైన స్థానమున్నది. నీవు లోకములో ప్రసిద్ధి పొందినట్లు అది ద్రుమకుల్యము అని ప్రసిద్ధము. ఉగ్రదర్శన కర్మాణో బహవస్తత్ర దస్యవః అభీర ప్రముఖాః పాపాః పిబంతి సలిలం మమ. అక్కడ చూచుటకు భయంకరులు, ఉగ్రమైన పనులు చేయువారు, పాపాత్ములు అయిన అభీరులు మొదలైన దస్యువులు నా జలము త్రాగుచున్నారు. తైర్న తత్స్పర్శనం పాపం సహేయం పాపకర్మభిః అమోఘః క్రియతాం రామ తత్ర తేషు శరోత్తమః. ఓ రామా, పాపాత్ములైన వాళ్ళు చేసే ఆ పాపమైన స్పర్శను సహించలేకున్నాను. ఈ శ్రేష్టమైన బాణమును ఆ ప్రదేశమున వాళ్ల మీద ప్రయోగించి అమోఘమగునట్లు చేయుము.
తస్య తద్వచనం శ్రుత్వా సాగరస్య మహాత్మనః ముమోచతం శరం దీప్తం పరం సాగర దర్శనాత్. రాముడు మహాత్ముడైన ఆ సముద్రుని మాటలు విని ఆ సముద్రుడు వ్రేలితో చూపగా ప్రజ్వలించుచున్న శ్రేష్టమైన ఆ బాణమును విడచెను. తేన తన్మరుకాంతారం పృథివ్యాం కిల విశ్రుతం నిపాతితః శరో యత్ర వజ్రాశని సమప్రభః. రాముడు వజ్రముతోనూ పిడుగుతోనూ సమానమైన కాంతిగల ఆ బాణమును ప్రయోగించిన స్థానము భూమియందు అంతకు పూర్వము మరుకాంతారము అను పేరుతో ప్రసిద్ధి చెందినది. ననాదచ తదా తత్ర వసుధాశల్య పీడితా తస్మాత్ బాణముఖాత్ తోయముత్పపాతరసాతలాత్. రాముడు ప్రయోగించిన బాణము అగ్రభాగము చేత పీడించబడిన భూమి నుండి గొప్ప ధ్వని బయలుదేరెను. బాణము ఛేదించిన ఆ ప్రదేశమునందు పాతాళము నుండి జలము పైకి ఎగిరివచ్చెను. సబభూవ తదా కూపో వ్రణ ఇత్యేవ విశ్రుతః సతతం చోత్థితం తోయం సముద్రస్యేవ దృశ్యతే. అప్పుడు ఏర్పడిన ఆ కూపమునకు వ్రణము అని ప్రసిద్ధి కలిగెను. దాని నుండి సముద్రము నుండి వలె జలము అవిచ్ఛిన్నముగా వచ్చుచుండెను. అవదారణ శబ్దశ్చ దారుణః సమపద్యత తస్మాత్ తద్బాణపాతేన ఆపః కుక్షిష్వ శోషయత్. ఆ ప్రదేశమునందు బాణము పడి చీల్చుట వలన గొప్ప ధ్వని కలిగెను. రాముడు ఈ విధముగా బాణమును ప్రయోగించి అక్కడ ఆ దస్యువులు ఉపయోగించిన కూప తటాకాదులలోని ఉదకము ఎండిపోవునట్లు చేసెను. విఖ్యాతం త్రిషు లోకేషు మధుకాంతారమేవ చ శోషయిత్వా తు తం కుక్షిం రామో దశరథాత్మజః వరం తస్మై దదౌ విద్వాన్ మరవేమర విక్రమః. ఆ మరుకాంతారము 3 లోకములలో ప్రసిద్ధి చెందెను. దశరథ కుమారుడు విద్వాంసుడు దేవతల వంటి పరాక్రమము కలవాడు అయిన రాముడు అక్కడ ఉన్న కూప తటాకాదులను ఎండింపజేసి ఆ మరుకాంతారమునకు వరమిచ్చెను. పశ్యవశ్చాల్పరోగశ్చ ఫలమూలరసాయుతః బహుస్నేహో బహుక్షీరః సుగంధిర్వివిధౌషధిః ఏవమేతైర్గుణైర్యుక్తో బహుభిః సంయుతో మరుః రామస్య వరదానాచ్చ శివః పంథా బభూవః. రాముడు వరమునిచ్చుట చేత ఆ మరుకాంతారములు పశువులు నివసించుటకు యోగ్యము అయ్యను. అక్కడ రోగములు నశించెను. ఫలములు, మూలములు, రసము అనగా తేనె, నెయ్యి, పాలు సమృద్ధిగా లభించెను. ఆ ప్రదేశమంతా అనేక విధములైన ఓషధులతో సువాసనలు నిండి ఉండెను. ఈ విధముగా అనేకములైన ఉత్తమ లక్షణములతో ఆ మరుప్రదేశము మంగళకరమైన మార్గముగా ఏర్పడెను. తస్మిన్ దగ్ధే తదా కుక్షౌ సముద్రః సరితాం పతిః రాఘవం సర్వశాస్త్రజ్ఞమిదం వచనమబ్రవీత్. అప్పుడు ఆ కుక్షి దగ్ధమైన పిమ్మట నదీపతి అయిన సముద్రుడు సర్వశాస్త్రములు తెలిసిన రామునితో ఇట్లు పలికెను. అయం సౌమ్య నలో నామ తనయో విశ్వకర్మణః పిత్రా దత్తవరః శ్రీమాన్ ప్రతిమో విశ్వకర్మణః. ఓ సౌమ్యుడా, ఈ నలుడు విశ్వకర్మ కుమారుడు. శ్రీమంతుడైన ఇతనికి తండ్రి వరములను ఇచ్చి ఉన్నాడు. ఇతడు విశ్వకర్మతో సమానుడు. ఏష సేతుం మహోత్సాహః కరోతు మయి వానరః తమహం ధారయిష్యామి యథా హ్యేష పితా తథా. మహోత్సాహవంతుడైన ఈ వానరుడు నా మీద సేతువును నిర్మించుగాక, నేను దానిని ధరించెదను. నాకు ఇతని తండ్రి ఎంతో, ఇతడు కూడా అంతే. ఏవముక్త్వోదధిర్నష్టః సముత్థాయ నలస్తదా అబ్రవీద్వానరః శ్రేష్ఠో వాక్యం రామం మహాబలం.
సముద్రుడు ఇట్లు పలికి అంతర్ధానము చెందెను. అప్పుడు వానరశ్రేష్ఠుడైన నలుడు లేచి మహాబలశాలి అయిన రామునితో ఇట్లు పలికెను. అహం సేతుం కరిష్యామి విస్తీర్ణే మకరాలయే పితుః సామర్థ్యమాసాద్య తత్వమాహ మహోదధిః. సముద్రుడు చెప్పినది నిజమే. నేను నా తండ్రి సామర్థ్యము చేత అనగా ఆశీర్వాద బలము చేత విశాలమైన ఈ సముద్రము మీద సేతువును నిర్మించెదను. అసౌ తు సాగరో భీమః సేతుకర్మది దృక్షయా దదౌ దండభయాద్గాధం రాఘవాయ మహోదధిః. భయంకరమైన మహాసముద్రుడు సగర పుత్రుల చేత వృద్ధి పొందింపబడినను కృతజ్ఞతాభావము లేక దండము వలన భయము చేత సేతువును చూడదలచి రామునకు లోతు లేకపోవుటను చూపినాడు, అనగా మెరక ప్రదేశమును చూపినాడు. మమ మాతుర్వరో దత్తో మందరే విశ్వకర్మణా మయా తు సదృశ పుత్రస్తవ దేవి భవిష్యతి. విశ్వకర్మ పూర్వము మందర పర్వతము మీద నా తల్లికి, ఓ దేవి, నీకు నాతో సమానుడైన పుత్రుడు పుట్టును అని వరమును ఇచ్చెను. ఔరసస్తస్య పుత్రోహం సదృశో విశ్వకర్మణా స్మారితోస్మ్యహమేతేన తత్వమాహ మహోదధిః. నచాప్యహమనుక్తో వః ప్రబ్రూయామాత్మనో గుణాన్. నేను విశ్వకర్మ ఔరస పుత్రుడను, ఆతనితో సమానుడను. ఈ సముద్రుడు చెప్పగా స్మరణమునకు వచ్చినది. ఈతడు చెప్పినది యథార్థమే. మీరు అడుగకుండగా చెప్పుట మంచిది కాదని నా గుణములను గూర్చి చెప్పుకొనలేదు. వివరణ: స్మారితో మహోదధిః అనే ఈ రెండవ పాదము గోవిందరాజుల పాఠములో లేదు. అది లేకపోవుటయే యుక్తము. సమర్థశ్చాప్యహం సేతుం కర్తుం వై వరుణాలయే తస్మాదద్యైవ బధ్నంతు సేతుం వానర పుంగవాః. సముద్రము మీద సేతువును కట్ట సామర్థ్యము నాకు ఉన్నది. అందుచేత వానర వీరులందరూ ఇప్పుడే సేతువును కట్టుటకు ప్రయత్నము ప్రారంభించెదరుగాక. తతో విసృష్టారామేణ సర్వతో హరిపుంగవాః అభ్యుత్పేతుర్మహారణ్యం హృష్టాః శతసహస్రశః. అప్పుడు రాముడు పంపగా వందల కొలది వేల కొలది వానర వీరులు సంతోషించుచు అన్ని వైపుల నుండి మహారణ్యము వైపు ఎగిరి వెళ్ళిరి. తేన గాన్నగ సంకాశాః శాఖామృగగణర్షభాః బభంజుః పాదపాంస్తత్ర ప్రచకర్షుశ్చ సాగరం. పర్వతముల వంటి దేహములు కల ఆ వానర సేనానాయకులు పర్వతములను వృక్షములను విరచి వాటిని సముద్రము దగ్గరకు లాగికొని వచ్చిరి. తేసాలైశ్చాశ్వకర్ణైశ్చ ధనైర్వంశైశ్చ వానరాః కుటజైరర్జునైస్తాలైస్తిలకైస్తినిశైరపి బిల్వకైః సప్తపర్ణైశ్చ కర్ణికారైశ్చ పుష్పితైః చూతైశ్చాశోకవృక్షైశ్చ సాగరం సమపూరయన్. ఆ వానరులు సాల అశ్వకర్ణ ధనవృక్షముల చేత, వెదుళ్ల చేత, కుటజ అర్జున తాల తిలక తినిశ వృక్షముల చేత, మారేడు చెట్ల చేత, ఏడాకుల అరటి చెట్ల చేత, పుష్పించిన కర్ణికార వృక్షముల చేత, చూత వృక్షముల చేత, అశోక వృక్షముల చేత సముద్రమును నింపివేసిరి. సమూలాంశ్చ విమూలాంశ్చ పాదపాన్ హరిసత్తమాః ఇంద్రకేతూనినోద్యమ్య ప్రజ్రహుర్వానరస్తరూన్. ఆ వానర శ్రేష్ఠులు కొన్ని చెట్లను మొదళ్లతో సహాను, మరికొన్నింటిని మొదళ్లు లేకుండగానో ఇంద్రధ్వజములను వలె పైకి ఎత్తి తీసుకొని వెళ్ళిరి. తాళాన్ దాడిమగుల్మాంశ్చ నారికేల విభీతకాన్ కరీరాన్ బలకున్నింబాన్ సమాజహృరితస్తతః. వాళ్ళు ఆయా ప్రాంతముల నుండి తాటి చెట్లు, పొదల వలె ఉన్న దానిమ్మ చెట్లు, కొబ్బరి చెట్లు,
విభీత వృక్షములు, కరీర, నకుల, నింబ వృక్షములు తీసుకొని వచ్చిరి. హస్తిమాత్రాన్ మహాకాయాః పాషాణాంశ్చ మహాబలాః పర్వతాంశ్చ సముత్పాట్య యంత్రైః పరివహంతి చ. పెద్ద శరీరములు, గొప్ప బలము కల ఆ వానరులు ఏనుగంత ప్రమాణము గల రాళ్లను, పర్వతములను పెకలించి యంత్రముల ద్వారా తీసుకొని వచ్చిరి. ప్రక్షిప్యమాణైరచలైః సహసా జలముద్ధృతం సముత్సర్పచాకాశమవాసర్పత్తతః పునః. పర్వతములను హఠాత్తుగా పడవేయుటచే లేచిన నీరు ఆకాశమునకు వ్యాపించి మరల అక్కడి నుండి ఇటు అటు వ్యాపించెను. సముద్రం క్షోభయామాసుర్నిపతంతః సమంతతః సూత్రాణ్యన్యే ప్రగృహ్ణంతి యాతయం శతయోజనం. అన్ని వైపులా పడుచున్న ఆ పర్వతములు సముద్రమును క్షోభింపచేసినవి. కొందరు 100 యోజనముల దూరము కూడా కొలతదారములను పట్టుకొనుచుండిరి. నలశ్చక్రే మహాసేతుం మధ్యే నదనదీపతేః సతదా క్రియతే సేతుర్వానరైర్ఘోర కర్మభిః. నలుడు సముద్ర మధ్యమునందు గొప్ప సేతువును కట్టెను. అప్పుడు భయంకరమైన కర్మలు చేయు వానరులు సేతువును నిర్మించిరి. దండానన్యే ప్రగృహ్ణంతి విచిన్వంతి తథా పరే వానరైః శతశస్తత్ర రామస్యాజ్ఞా పురఃసరైః మేఘాభైః పర్వతాభైశ్చ తృణైః కాష్ఠైర్బబంధిరే. కొందరు వానరులు సూత్రములు కట్టిన దండములను పట్టుకొనుచుండిరి. కొందరు రాళ్ళు మొదలైన వాటిని ఏరుచుండిరి. మేఘముల వలె, పర్వతముల వలె ఉన్న 100 కొలది వానరులు రాముని ఆజ్ఞను అనుసరించుచు తృణముల చేత, కర్రల చేత సేతువుకు సంబంధించిన కొన్ని భాగములను కట్టుచుండిరి. పుష్పితాగ్రైశ్చ తరుభిః సేతుం బధ్నంతి వానరాః పాషాణాంశ్చ గిరిప్రఖ్యాన్ గిరీణాం శిఖరాణి చ దృశ్యంతే పరిధావంతో గృహ్య దానవ సన్నిభాః. వానరులు పుష్పించిన అగ్రభాగములు కల వృక్షములతో సేతువును కట్టుచుండిరి. దానవుల వంటి కొందరు వానరులు పర్వతముల వంటి శిలలను, పర్వత శిఖరములను పట్టుకొని ఇటు అటు పరుగెత్తుచూ కనబడుచుండిరి. శిలానాం క్షిప్యమానానాం శైలానాం తత్ర పాత్యతాం బభూవ తుములః శబ్దస్తదా తస్మిన్ మహోదధౌ. అప్పుడు ఆ మహోదధిలో శిలలను దూరము నుండి విసిరివేయుచుండగా, పర్వతములను పడవేయుచుండగా చాలా అధికమైన ధ్వని బయలుదేరెను. కృతాని ప్రథమేనాహ్నా యోజనాని 14 ప్రహృష్టైర్గజ సంకాశైస్త్వరమాణైః ప్లవంగమైః. తొందరపడుచున్న ఉత్సాహవంతులైన ఏనుగులతో సమానులైన వానరులు మొదటి దివసమునందు 14 యోజనముల సేతువు నిర్మించిరి. ద్వితీయేన తథైవాహ్నా యోజనాని తు 20 కృతాని ప్లవగైస్తూర్ణం భీమకాయైర్మహాబలైః. అదే విధముగా 2వ రోజున భయంకరమైన దేహములు కల మహాబలవంతులైన వానరులు 20 యోజనముల సేతువు నిర్మించిరి. అహ్నా తృతీయేన తథా యోజనాని తు సాగరే త్వరమాణైర్మహాకాయైరేకవింశతిరేవ చ. అట్లే 3వ రోజున పెద్ద దేహములు కల ఆ వానరులు తొందరపడుచు సముద్రములో 21 యోజనముల సేతువు నిర్మించిరి. చతుర్థేన తథా చాహ్నా 22 రథాపి వా యోజనాని మహావేగైః కృతాని త్వరితైస్తతః. పిమ్మట మహావేగవంతులైన ఆ వానరులు తొందరపడుచు 4వ రోజున ఇంకను 22 యోజనముల సేతువు కట్టిరి. పంచమేన తథా చాహ్నా ప్లవగైః క్షిప్రకారిభిః యోజనాని 23 సువేలమధికృత్య వై
అట్లే శీఘ్రముగా కార్యములు చేయు వానరులు 5వ రోజున సముద్రము అవతలి ఒడ్డు చేరునట్లు 23 యోజనముల సేతువు కట్టిరి. సవా నరవర శ్రీమాన్ విశ్వకర్మాత్మజో బలీ బబంధ సాగరే సేతుం యథాచాస్య తథాపిత. వానరులలో శ్రేష్ఠుడు విశ్వకర్మ కుమారుడు బలవంతుడు శ్రీమంతుడు అయిన ఆ నలుడు తన తండ్రి ఎట్లు కట్టి ఉండేవాడో అట్లే సముద్రము మీద సేతువు బంధించెను. సనలేన కృత సేతు సాగరే మకరాలయే శుశుభే సుభగ శ్రీమాన్ స్వాతిపథ ఇవాంబరే. మొసళ్లకు నివాస స్థానమైన ఆ సముద్రము మీద నలుడు నిర్మించిన అందమైన శోభాయుక్తమైన ఆ సేతువు ఆకాశమునందు కనబడు నక్షత్ర మార్గము వలె కనబడెను. తతో దేవాః సగంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః ఆగమ్య గగనే తస్థుర్ద్రష్టుకామాస్తదద్భుతం. అప్పుడు దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు ఆ అద్భుతమైన సేతువును చూడవలెను అను కోరికతో వచ్చి ఆకాశమునందు నిలచిరి. 10 యోజన విస్తీర్ణం 100 యోజన మాయతం దదృశుర్దేవ గంధర్వా నలసేతుం సుదుష్కరం. నలుడు నిర్మించిన ఆ సేతువు 10 యోజనముల వెడల్పు 100 యోజనముల పొడవు ఉండెను. నిర్మించుటకు చాలా కష్టమైన ఆ సేతువును దేవతలు గంధర్వులు చూచిరి. ఆప్లవంతః ప్లవంతశ్చ గర్జంతశ్చ ప్లవంగమాః తదచింత్యమసహ్యం చ హ్యద్భుతం లోమహర్షణం దదృశుః సర్వభూతాని సాగరే సేతు బంధనం. వానరులలో కొందరు సంతోషాతిశయముతో చాలా ఎత్తుగా దుముకుచుండిరి, కొందరు తక్కువ ఎత్తు దుముకుచుండిరి, కొందరు గర్జించుచుండిరి. ఊహించుటకు శక్యము కానిది, ఇతరులెవ్వరూ ప్రయత్నించుటకు కూడా శక్యము కానిది, ఆశ్చర్యకరము రోమాంచము కలిగించునది అయిన సాగరమునందు నిర్మించిన ఆ సేతుబంధమును సకల భూతములు చూచినవి. తాని 1,000,000 సహస్రాణి వానరాణాం మహౌజసాం బధ్నంతః సాగరే సేతుం జగ్ముః పారం మహోదధేః. గొప్ప తేజస్సుగల ఆ 1000 కోట్ల వానరులు సముద్రము మీద సేతువును నిర్మించుచునే సముద్రము అవతలి ఒడ్డు చేరిరి. విశాల సుకృత శ్రీమాన్ సుభూమి సుసమాహితః అశోభత మహాన్ సేతు సీమంత ఇవ సాగరే. సముద్రము మీద విశాలముగా అందముగా నిర్మించి చక్కని భూమితో చదును చేసి ఉన్న ఆ సేతువు సముద్రములో పాపిడి వలె ఉండెను. తతః పారే సముద్రస్య గదాపాణిర్విభీషణః పరేషామభియానార్థమతిష్టత్సచివైః సహ. పిమ్మట విభీషణుడు తన అనుచరులతో కూడా గదాధారి అయి శత్రువులను ముట్టడించుటకై సముద్రము అవతలి ఒడ్డుపై నిలచెను. సుగ్రీవస్తు తతః ప్రాహ రామం సత్యపరాక్రమం హనుమంతం త్వమారోహ అంగదం త్వథ లక్ష్మణః అయం హి విపులో వీర సాగరో మకరాలయః వైహాయసౌ యువామేతౌ వానరౌ ధారయిష్యతః. పిమ్మట సుగ్రీవుడు సత్యమైన పరాక్రమము గల రామునితో ఇట్లు పలికెను. ఓ వీరుడా, మొసళ్లకు నివాస స్థానమైన ఈ సముద్రము చాలా విశాలముగా ఉన్నది కదా. నీవు హనుమంతుని భుజముపైన ఎక్కుము, లక్ష్మణుడు అంగదుని భుజముపైన ఎక్కును. వీరిద్దరూ మిమ్ములను ఆకాశ మార్గమున తీసుకొని వెళ్ళగలరు. అగ్రతస్తస్య సైన్యస్య శ్రీమాన్ రామః స లక్ష్మణః జగామధన్వీ ధర్మాత్మా సుగ్రీవేణ సమన్వితః. శ్రీమంతుడు ధర్మాత్ముడు అయిన రాముడు ధనస్సు చేత ధరించి లక్ష్మణ సుగ్రీవులతో కలిసి ఆ సైన్యము ముందు భాగమున వెళ్ళెను. అన్యే మధ్యేన గచ్చంతి పార్శ్వతోన్యే ప్లవంగమాః
సలిలం ప్రపతంత్యన్యే మార్గమన్యే ప్రపేదిరే కేచిద్వైహాయ సగతాః సుపర్ణా ఇవ పుప్లువుః. ఆ వానరులలో కొందరు సేతు మధ్యమునందు నడిచి వెళ్ళగా కొందరు ప్రక్కలయందు నడచి వెళ్ళిరి. కొందరు కావలెనని నీటిలో దుముకుచుండిరి. కొందరు నీటిలో పడి లేచి సరియైన మార్గమును చేరుచుండిరి. కొందరు ఆకాశ మార్గమునందు గరుత్మంతుడు వలె ఎగిరి వెళ్ళిరి. ఘోషేణ మహతా ఘోషం సాగరస్య సముచ్ఛ్రితం భీమమంతర్దధే భీమా తరంతీ హరివాహిని. దాటుచున్న భయంకరమైన ఆ వానర సైన్యము గొప్ప ధ్వని చేత అత్యధికము భయంకరము అయిన సముద్ర ధ్వనిని కప్పివేసెను. వానరాణాం హి సా తీర్ణా వాహినీ నలసేతునా తీరే నివివిశే రాజ్ఞా బహుమూల ఫలోదకే. నలుడు నిర్మించిన సేతువు మీదుగా సముద్రమును దాటిన ఆ వానర సేనను రాజైన సుగ్రీవుడు అధికమైన మూలములు ఫలములు ఉదకము గల తీరమునందు నిలిపెను. తదద్భుతం రాఘవ కర్మ దుష్కరం సమీక్ష్య దేవాః సహ సిద్ధచారణైః ఉపేత్య రామం సహసా మహర్షిభిః తమభ్యషించన్ సుశుభైర్జలైః పృథక్. ఆశ్చర్యకరము ఇతరులెవ్వరూ చేయజాలనిది అయిన రాముడు చేసిన ఆ పనిని చూచి దేవతలు సిద్ధులు చారణులు మహర్షులు వచ్చి సంతోష సూచకముగా రాముని మీద వేరువేరుగా పవిత్రమైన జలమును చల్లిరి. జయస్వ శత్రూన్నరదేవ మేదినీం ససాగరాం పాలయ శాశ్వతీ సమాహ ఇతీవ రామం వరదేవ సత్కృతం శుభైర్వచోభిర్వివిధైరపూజయన్. ఓ మహారాజా, నీవు శత్రువులను జయించి అనేక సంవత్సరములు సముద్రముతో సహా భూమండలమునంతను పాలించుము అని పలుకుచు ఆ దేవ గంధర్వాదులు సకల రాజుల చేత ఆదరింపబడిన ఆ రాముణ్ణి పూజించిరి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే యుద్ధకాండే 12 సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీరాఘవాయేతి సమర్పయామి. శ్రీరామ జయ రామ జయ జయ రామ